Hi, hello, welcome back to another interesting video in our channel. And this video is very useful and important for parents. So, whoever parents are there in this channel watching right now, definitely watch till the end, and this will use for your kids. So, the main topic is about how to get your child interested in studies. So, every parent gives a complaint that that my kid or child is not studying properly, or else my child does not want to study at all. He will always have an interest in playing or watching TV or phone, etc. But I just want to ask you one thing for all the parents, that how many of you are spending time with your kids while they are listening to online classes or doing their homework or they're studying? Question it to yourself. I guess almost 75% parents does not look at their child class books or their homeworks or whether they are understanding the subject or not. So here is a video for all the parents mainly, that how you make your child get interest in studies and how you sit and make them feel interesting. So here are the some of the tips which you need to follow and make your kid to be followed. So the first and foremost thing is, sit with your kids during study time. So whatever time your kids start studying in the evening, or nowadays we are getting online classes, right? So in that time, sit with them and look whether how they are studying and what all doubts they are getting, in which subject they are weak. And mainly kids from 3 years to 7 8 years need your attention, I mean parents attention. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళతో పాటు మనం కూర్చొని చదివించాలి. సో వాళ్ళతో పాటు కొన్ని కొన్ని సార్లు మనం కూడా చదువుకోవాలి. అంటే చిన్న పిల్లలకి చదివిపించేటప్పుడు ఏబీసీడీస్ చెప్పేటప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా చదువుకుంటే దే ఫీల్ ఇంట్రెస్టింగ్. సో దట్ ఈస్ ద రీజన్ మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని చదువుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ డిస్కస్ స్టడీస్ అండ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. సో మీ పిల్లలు స్కూల్‌కి వెళ్ళొచ్చారనుకోండి, వెళ్ళి రాగానే వాళ్ళకి అడగండి, ఈరోజు ఏమేమి క్లాసెస్ అయ్యాయి? ఏమేం సబ్జెక్ట్స్ చెప్పారు? ఆ సబ్జెక్ట్స్‌లో ఏమేం టాపిక్స్ చెప్పారు? అండ్ మీకు ఏ టీచర్ ఇష్టం? ఇలా ఇలా అడగడం వల్ల దే ఫీల్ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళకి ఇంకొక థాట్ కూడా ఉంటుందనమాట. ఇలా క్లాస్‌లో మంచిగా వినాలి, ఎందుకంటే మమ్మీ ఎళ్ళాక ఇంట్లో అడుగుతుంది ఏం చెప్పాము అని చెప్పి. సో అక్కడ వాళ్ళు అటెంటివ్‌గా, అలర్ట్‌గా ఉంటారు క్లాస్‌లో. సో సెకండ్ థింగ్, డిస్కస్ చేయాలి వాళ్ళతోని. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ క్రియేట్ అ స్టడీ ఎన్విరాన్మెంట్. సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, హాల్‌లో కూర్చొని చదువుకో, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ ఆడుకుంటూ ఉంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళకి కూడా చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేరు. సో ఒక ప్రాపర్ స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చి, వాళ్ళ టేబుల్ వాళ్ళకిచ్చి, ఆ టేబుల్ దగ్గర అన్ని వాళ్ళకి స్టడీ రిలేటెడ్‌వి పోస్టర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ స్టిక్ చేయడం కానీ, వాళ్ళకి వెళ్ళగానే ఆ స్టడీ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి చాలా నచ్చేలాగా వాళ్ళనే క్రియేట్ చేసుకోమని చెప్పండి. నీకిష్టం ఉన్నట్టు, నీకు ఏది కావాలనుకుంటే అది కొనిస్తాను, స్టిక్ చేసుకోండి, లేదా పెయింట్ చేసుకోండి. అలా వాళ్ళకు నచ్చే స్టడీ ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్, డు నాట్ కాన్సంట్రేట్ ఆన్ గ్రేడ్స్, రాదర్ మేక్ దెమ్ ఇన్ అ గుడ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్‌ని మంచిగా పెంచండి, కానీ గ్రేడ్స్ పైన కాన్సంట్రేట్ చేయకండి. ఇన్ కేస్ లెర్నింగ్ ప్రాసెస్ బావుంటే ఆఫ్‌కోర్స్ అండ్ పక్కాగా మనకి గ్రేడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ రావాలి అనడం కన్నా, ఒక ప్రాపర్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకి నేర్పించామనుకోండి, వాళ్ళే ప్రాపర్‌గా చదువుకొని, ప్రాపర్‌గా చదువుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ గ్రేడ్స్ కూడా బాగొస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, బీ ఆన్ యువర్ కిడ్స్ సైడ్. సో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్‌లో వాళ్ళు వీక్‌గా ఉన్నారని తెలిసిందనుకోండి మీకు, అప్పుడు మీరు ఎందుకు చదవట్లేవు? ఎందుకు ఈ సబ్జెక్ట్ చదువుతలేవు? అది ఇది అని చెప్పి మనం గట్టిగా వాళ్ళపై చేయొద్దు. వాళ్ళని అర్థం చేసుకోండి. వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, కామ్‌గా కూర్చోబెట్టి, నీకెందుకు ఈ సబ్జెక్ట్ చదువుకోలేకపోతున్నావు? నీకేమైనా డౌట్స్ ఉందా? లేకపోతే ఈ సబ్జెక్ట్‌లో ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? టీచర్ బాలేదా? సో ఇలా మెల్లిగా వాళ్ళ సైడ్‌కి వెళ్ళి మనం అడగడం నేర్చుకోండి.
అండ్ అలా మీరు ఎప్పుడు కమెంట్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే కమాండింగ్‌గా ఉన్నారనుకోండి, అది వాళ్ళకి మీకేమైనా చెప్పడానికి కూడా వాళ్ళు చాలా భయపడతారు. సో, మీరు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే మీతో వాళ్ళు ఈజీగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకోగలుగుతారు. అండ్ ద సిక్స్త్ థింగ్ ఈస్ మేక్ ప్రాపర్ స్టడీ టైమ్ షెడ్యూల్ ఆర్ అ టైమ్ టేబుల్. సో, ఒక ప్రాపర్ టైమ్ టేబుల్‌కి ఫిక్స్ అవ్వండి. అసలు దానికి స్టిక్ అవ్వండి కంపల్సరీ. అసలు దానికి ఆహ్, చేయొద్దు, లైక్ వద్దులే ఈరోజు బాలేదు గదా! ఇలా అస్సలు అవ్వకండి. కంపల్సరీ ఒక ప్రాపర్ టైమ్ టేబుల్‌కి స్టిక్ అవ్వండి. అండ్ ఒక హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ కంప్లీట్ అయిపోగానే అయిపోయింది అనుకోకండి. దానికి హోంవర్క్ ఇచ్చిన దాంతో పాటు ఆ హోంవర్క్‌ని చదవడం కానీ, లేకపోతే వేరే సబ్జెక్ట్స్ ఏవైనా చదువుకోవడం కానీ ఇలా చేయాలి. ఓన్లీ లెర్నింగ్ పైన కానీ కాన్సంట్రేషన్ చేయొద్దు. రైటింగ్ పైన కూడా కాన్సంట్రేట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ టాక్ టు యువర్ టీచర్. పిల్లలకి చెప్పండి టీచర్‌తో మాట్లాడమని. అండ్ మీరు కూడా టీచర్‌తోని మాట్లాడండి. ఎందుకంటే స్కూల్లో మీ పిల్లలు ఎలా ఉంటున్నారు అండ్ హౌ ఆర్ దే పెర్ఫార్మింగ్ అనేది కంపల్సరీ మనకి టీచర్ ద్వారానే తెలుస్తుంది. అండ్ ద ఎయిత్ థింగ్ ఈస్ ఫాలో యువర్ కిడ్స్ స్టైల్. సమ్ కిడ్స్ అండర్‌స్టాండ్స్ క్విక్‌లీ. తొందరగా అర్థం చేసుకుంటారు కొంతమంది. కొంతమంది విజువల్ ప్రజెంటేషన్స్‌తోని అర్థం చేసుకుంటారు. కొంతమంది రైట్ చేస్తేనే అంటే రాస్తేనే అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. కొంతమంది రియాలిటీగా చెప్తే అర్థమవుతుంది. సో, మీ పిల్లలకి ఎలా అర్థమవుతుందో ఆ స్టైల్‌లోకెళ్ళి చెప్పండి. అప్పుడు చాలా త్వరగా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇన్వాల్వ్ కిడ్స్ ఇన్ షాపింగ్ దర్ స్టడీ సప్లైస్. అంటే ఒకవేళ మీరు సపోజ్ బయటకెళ్లారు, పిల్లలకు కావాల్సిన చదువుకి కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్లారనుకోండి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళని అడిగి కొనండి. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అవుతుంది. అండ్ వాళ్ళు ఇష్టపడి కొన్నారు కాబట్టి అది కంపల్సరీ ప్రాపర్ వేలో ఖరాబ్ చేయకుండా నీట్‌గా యూజ్ చేస్తారు. అదే మనం తీసుకొచ్చామనుకోండి దానికి వాళ్ళ వాల్యూ అనేది తెలీదు. సో, కంపల్సరీ మనం షాపింగ్‌కి వాళ్ళ వస్తువుల కోసం వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ డోంట్ షౌట్ ఆన్ యువర్ కిడ్స్ ఫర్ నాట్ స్టడీ. సో, చదవట్లేవు ఎందుకు? ఎంతసేపు చదువుతావు? లేకపోతే నీకెంత చదివినా బుర్రకెక్కదా? లైక్ ఇట్లా ఎప్పుడు మనం తిడుతూనే ఉంటాం పిల్లల్ని. సో, అలా అరవకండి. మెల్లిగా చెప్పండి వాళ్ళకి. నిదానంగా నేర్పించండి. అండ్ అలా తిట్టడం వల్ల వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతారు. సో, ఎప్పుడు పాజిటివ్ వేలో వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ ముందు కానీ, లేకపోతే వాళ్ళ డ్యాడీతో కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానీ వాళ్ళనెప్పుడూ లోగా ఫీల్ చేయకండి. అంటే చదవడు మా వాడు, ఈ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అవుతాడు. ఇట్లా అందరి ముందు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు చాలా లోగా ఫీల్ అయ్యి వాళ్ళకి చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు. సో, షౌట్ చేయకుండా మెల్లిగా వాళ్ళ సైడెళ్ళి మెల్లిగా నిదానంగా చదివేలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎందుకు చదవట్లేరని చెప్పి అర్థం చేసుకొని చదివిపించండి. సో, నేను చెప్పిన టిప్స్ అన్నీ పేరెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. పిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి, చదివిపించడానికి అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో, ఐ గెస్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. పిల్లలకి ఎట్లా ఇంట్రెస్ట్ పెంచాలి అని చెప్పి నేనైతే 100% క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ అందరికీ రీచ్ అయితేనే అందరు పేరెంట్స్ చూస్తేనే అందరి కిడ్స్ చాలా బాగా ఉంటారు అండ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు కాబట్టి. సో, ఒక్క లైక్ అండి. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలనుకుంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఏ ఏ డౌట్స్ అయినా సరే అడగండి నాకు. నేను కంపల్సరీ వీడియో చేసి మీకు చెప్తాను. అండ్ మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ, రిలేటివ్స్‌తో కానీ నా వీడియోని షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఆల్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తాయి. అప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇంకా రాబోయే వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే నేను వాట్ ఈస్ గోల్ అండ్ ఎట్లా గోల్ సెట్ చేసుకోవాలి అనేది చెప్పాను. అండ్ మనకి కాన్సంట్రేషన్ లెవెల్స్ పిల్లలకి ఎలా పెంచుకోవాలి అనేది కూడా చెప్పాను. సో, ఒక వేలో వస్తున్నాను. ఫస్ట్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కాన్సంట్రేషన్ ఎట్లా పెంచుకోవాలి అండ్ ఇప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఎలా
రావాలి చదువుకోవడానికి అనేది చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.